హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే బాదుషా స్వీట్ తయారు చేస్తున్నా. దానికోసం అయితే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నా. దాంట్లోనే కొంచెం ఉప్పు, సోడా ఉప్పు వేసుకొని బాగా కాగబెట్టిన నెయ్యి ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా పోసుకొని కలుపుకుంటున్నా. తర్వాత ఒక చిన్న గిన్నెడు పెరుగు ఉంటుంది కదా, కొంచెం పుల్లటి పెరుగు తీసుకొని అది మంచిగా గోధుమ పిండిలాగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. పిండి ముద్దలాగా కావడానికి వాటర్ కూడా కొన్ని పోసుకొని మంచిగా కలుపుకోవచ్చు. నాకైతే మొత్తం పెరుగుతోనే సరిపోయింది, వాటర్ ఏం పోసుకోలేదు. అట్లా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు. పిండిని అయితే మంచిగా కలుపుకున్న తర్వాత అట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా పొంగినట్లుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే పిండి మళ్ళీ ఒక 2-3 సార్లు కలుపుకొని 15 నిమిషాలు పిండి పక్కగా పెట్టుకున్నా. ఆ లోపైతే పంచదార పాకం రెడీ చేసుకుంటున్నా. దానికోసమని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నా. దాంట్లో 2 కప్పులు పంచదార పోసుకొని 1 కప్పు నీళ్ళు పోసుకొని ఇంకా పంచదార కరిగించుకుంటూ మంచిగా కలుపుకుంటున్నా పాకం వచ్చేదాకా. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండి తీసుకున్నా కాబట్టి 2 కప్పులు పంచదార తీసుకున్నా. ఆ లోపైతే 4 యాలకులు తీసుకొని చిన్న రోట్లో వేసుకొని మంచిగా దంచుకుంటున్నా, దాంట్లో వేసుకోవచ్చని. పంచదార కూడా దాదాపు కరిగింది. ఇంకా లోపు దంచుకున్న యాలకుల పొడి ఉంది కదా, అదైతే దాంట్లోనే వేసుకుంటున్నా. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని పంచదార పాకాన్ని కరిగించుకుంటూ ఈ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ మంచిగా కరిగేలాగా కలుపుకుంటున్నా మొత్తం. పంచదార యాలకులు అయితే మంచిగా కలిసినాయి. పాకం అంటే మనకు తీగ పాకం రానవసరం లేదు, ఇట్లా పట్టుకొని చూస్తే జిగటలాగా ఉంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం 1 స్పూన్ నిమ్మరసం వేసుకున్నా. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఏంటంటే పంచదార పాకం చల్లారిన తర్వాత కూడా బాదుషాలు దాంట్లో వేసిన తర్వాత పైన తెల్లగా ఏర్పడకుండా ఉంటుంది అన్నట్టు. దానికోసం అని చెప్పి 1 స్పూన్ నిమ్మరసం వేసుకున్నా. పిండి కూడా మంచిగా సాఫ్ట్గా అయింది. తర్వాత పిండి మళ్ళీ ఒక 2-3 సార్లు మంచిగా అటు ఇటు ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న బాల్ లాగా చేసుకున్నా. ఇప్పుడు మెల్లగా అన్నీ ఒక్కొక్కటి బాదుషా షేప్లో ఒత్తుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని ఒక చేతిలో పెట్టుకొని దానిపైనుంచి ఇంకో చేతితో నిమ్మలంగా ప్రెస్ చేయాలి. అదే గట్టిగా ప్రెస్ చేసిరనుకో అది అప్పడం అయిపోద్ది. మెల్లగా ప్రెస్ చేసిన తర్వాత 2 వైపులా ఒక వేలుతోని చిన్న గుంటలాగా చేసుకొని అటు ఇటు పక్కా పెట్టుకోవాలి. మిగతా పిండి ముద్దలు కూడా అన్నీ అట్లనే చేసుకొని పక్కా పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నా. దాంట్లో కొంచెం నూనె పోసుకున్న తర్వాత నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్న బాదుషాలు ఉన్నాయి కదా, అవైతే మంచిగా ఒక్కొక్కటి వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ బాదుషాలు లోపల కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు. కొంచెం కలర్ మారిన తర్వాత మంట ఫుల్గా పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆ వేడి మీదనే పక్కగా పెట్టుకున్న పాకం ఉంది కదా, పంచదార పాకం, దాంట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు అటు ఇటు మెల్లగా తిప్పి ఒక 5 నిమిషాలు అట్లనే ఉంచి వేరే గిన్నెలోకి వేసుకోవాలి. అట్లనే ఇక మిగతా బాదుషాలు ఉన్నాయి కదా, అవి కూడా నూనెలో వేయించుకొని సేమ్ ఇదే పాకంలో వేసుకొని అవి కూడా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. బాదుషాలు అయితే చాలా మంచిగా వచ్చినాయి, బయట స్వీట్ షాప్లో కొన్నట్లే వచ్చినాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.